ఒక వ్యక్తి పుట్టిన తరువాత అతడు దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తికి ఒకటే బాహ్య మరణం ఉంటుంది. అందరి మనుషుల్లాగా శారీరకంగా చనిపోతాడు. అయితే ఒక వ్యక్తి పుట్టిన తరువాత అతడు పెరుగుతూ పాపములో జీవిస్తే, పాపములో ఈ ఉన్న వ్యక్తి లోపల ఉన్న అంతరంగ పురుషుడు మరణిస్తాడు. దాన్ని ఆత్మీయ మరణం అంటాం. మరణము అనగా ఒక్కటే అర్థం, ఎడబాసి పోవుట లేక దూరమగుట. ఎవరికి ఆత్మీయ మరణం అనంటే దేవునికి దూరమవ్వడం. బాహ్య మరణం అంటే మనుషులకు దూరమవ్వడం. ఇవి రెండు. ఒక మనుష్యుడు చనిపోయాడు అంటే మనుషులకు అతడు దూరమయ్యాడు, మనుషులకు ఎడమయ్యాడు అని అర్థం. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితములో చనిపోయాడు అని అంటే ఆ వ్యక్తి దేవునికి దూరమయ్యాడు అని అర్థం. కనుక రెండు మరణాలు అనేవి బ్రతికి ఉన్నప్పుడు ఉన్నాయి. అయితే ఈ మనుష్యుడు శారీరకముగా చనిపోతాడు. చనిపోయిన తరువాత తీర్పు ఉంది అన్నాడు. తీర్పు తరువాత మరలా ఇంకొక రెండవ మరణం ఉంది. బాగా గమనించాలి. ఒక మనుష్యుని జీవితములో భూమి మీద సజీవుడుగా ఉన్నప్పుడు అతని జీవితములో రెండు మరణాలు ఎదురుగా ఉంటాయి. ఒకటి ఆత్మ మరణం, రెండవది బాహ్య మరణం. చూడండి, ఉదాహరణ